పకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం వస్తుంది పచ్చులో. తర్వాత ధాతోహ అధికారంలో 3:191 అండి. ఈ అధికారంలో వర్తమానే లట్, ఈ సూత్రం చేత వర్తమాన కాల అర్థంలో లట్ ప్రత్యయం వస్తుందండి. పచ్చు లట్. తర్వాత ఇక్కడ ప్రథమ పురుష ద్వివచన వివక్షలో మనము తస్ ప్రత్యయం పెట్టుకుంటామండి. లకార స్థానంలో తస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. పచ్చు తస్. తస్సుకి తింక్షిత్ సార్వధాతుకం, ఈ సూత్రం చేత సార్వధాతుక సంజ్ఞ అండి. పచ్చు లట్టు వచ్చింది. ఆ పచ్చు లట్టు వచ్చాక మహోదయ ప్రథమ పురుష ద్వివచన వివక్షలో లకార స్థానంలో తస్ ప్రత్యయం తెచ్చుకుంటాం మహోదయ. తస్ పచ్చు తస్సు ఉంటుందండి. అవునండి. తర్వాత తింక్షిత్ సార్వధాతుకం, ఈ సూత్రం చేత తస్ ప్రత్యయానికి సార్వధాతుక సంజ్ఞ. తర్వాత కర్తరి షప్, కర్తృవాచని సార్వధాతుకం పరంగా ఉన్నప్పుడు ధాతువుకు షప్ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. అప్పుడు పచ్చు షప్ తస్ ఇలా షప్ తస్. అనుబంధ లోపం చేసుకుంటే పచ్చు షప్ తస్ మహోదయ. అనుబంధ లోపం చేసుకుంటే మనకి పచ్చు ఆ తస్. పచ్చు ఆ తస్ ఇలా షప్పు స్థానంలో ఆ వస్తుందమ్మా. షప్పుకి అనుబంధ లోపం చేసుకుంటే ఆ శేషిస్తుంది. హ్రస్వాకారం శేషిస్తుంది. లషక్ పద్ధతితో షకారానికి సంజ్ఞ, అలంత్యంత పకారానికి సంజ్ఞ, తస్య లోపహాతో లోపం చేసుకుంటే వస్తుందండి. ఇప్పుడు మనకి ఇది అదుపదేశానికి ఉదాహరణగా ఇచ్చారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ షప్లోని ఆకారం ఏదైతే ఉందో అది కూడా ధాతువుకి వికరణ ప్రత్యయం కాబట్టి దాన్ని కూడా ఉపదేశంగానే భావించాలి అని చెప్తున్నారు. అంటే ఈ షప్ కూడా ఉపదేశమేనండి, ప్రత్యయాలు కూడా ఉపదేశాలే కాబట్టి అందుకుని ఈ షప్పును కూడా ఉపదేశంగా భావించినప్పుడు పచ్చు ఆ అవుతుంది కదండి, షప్తో కలిపి పచ్చ అవుతుంది కదా, అందుకుని ఇక్కడ అదుపదేశంగానే తీసుకున్నారు అని చెప్తున్నారు. पचतः पठतः में शप को अदुपदेश मानकर तस अनुदात हुआ. ఇక్కడ షప్ ని అదుపదేశంగా తీసుకున్నారండి, షప్ లోని ఆకారాన్ని. ఇక్కడ మనకి పచ్చులో ఉదాత్తం ఉందండి పకారోత్తర ఆకారానికి ధాతు స్వరం చేత. తర్వాత షప్ లోని ఆకారానికి అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత పకారమిత్తిగా కలిగిన ప్రత్యయం కనుక అనుదాత్తం వస్తుందండి. షప్లో ఆకి అనుదాత్తం వస్తుంది. తర్వాత తస్సుకి ఈ అదుపదేశానికి పరంగా ఉంది ఉన్న లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకం కనుక దానికి మన ప్రకృత సూత్రంతో అనుదాత్తం వచ్చేస్తుంది. తాస్య అనుదాత్తం ఇదదుపదేశాల సార్వధాతుకం అనుదాత్తం అహన్నిగో 6:180 ఈ సూత్రంతో తస్సుకి అనుదాత్తం వస్తుందండి. ఇప్పుడు మనం ఇలా వర్ణ సమ్మేళనం చేసుకుంటే పచతస్ ఉంటుందండి. ఇందులో పకారోత్తర ఆకారానికి ఏమో ఉదాత్తము, చకారోత్తర ఆకారానికి అనుదాత్తము, తకారోత్తర ఆకారానికి అనుదాత్తము ఉన్నాయి. ఈ పదాంత సకారానికి ప్రత్యయ చేసుకుంటే పచత అవుతుందండి. ఇప్పుడు స్వరం అదే కదండి, ఉదాత్తము అనుదాత్తము మహోదయ. ఉదాత్తము అనుదాత్తం తర్వాత మళ్ళీ అనుదాత్తం, తర్వాత మళ్ళీ అనుదాత్తం అంటే పచతః అవుతుంది. రెండు అనుదాత్తం పచతః అవుతుంది. ఈ ఉదాత్తంలో ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః అనే సూత్రం చేత మనకి స్వరిత ఆదేశం కూడా వస్తుందండి. అప్పుడు పచతఃలో ఉదాత్తము, స్వరితము, అనుదాత్తము అండి. ఈ చకారోత్తరవర్తి యకారానికి స్వరితం అయిపోతుంది అది ఉదాత్తంలో. అవునండి, ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తం కనుక స్వరితం అవుతుందండి. తర్వాత ఈ స్వరితానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఏకశ్రుతి కూడా అవుతుంది.
స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం. తకారోత్పత్తి అకారంకి అనుదాత్తం అట్లే ఉంటుంది కదమ్మా. ఆ అనుదాత్తమే ఏకశృతి అయిపోతుంది. స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం అనే సూత్రం చేత ఏకశృతి ఏం పెట్టుకుంటామమ్మా? ఏం చేస్తామమ్మా అది? ఏకశృతికి ప్రత్యేకంగా దానికి చిహ్నం అంటూ ఏముండదండి. మామూలుగా ఏకశృతి అంటే ఉదాత్తంలాగే ఏ సింబల్ ఉండదండి. స్వరితానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఈ సూత్రం చేత ఏకశృతి అవుతుంది. అప్పుడు పచ్చత్తహాలో ఉదాత్తము, స్వరితము, ఏకశృతి. పఠతహాలో కూడా ఇంతే. పఠ వ్యక్తాయాం వాచి ధాతువు అనుబంధలో అంటే ఏమో ఏకశృతి అంటే అదే శృతి ఇంకా చివరి వరకు వస్తుందండి. ఇప్పుడు ఈ స్వరితం ఉంది కదా, ఈ స్వరితానికి పరంగా అనుదాత్తం ఉంది కదా, దానికి ఏకశృతి అవుతుంది. అంటే ఈ స్వరితం యొక్క శృతిలోనే ఆ మిగిలినంతా కూడా ఆ పదం అంతా కూడా కంటిన్యూగా ఉంటుందండి. మహోదయ ఈ సూత్రం ఒకసారి చెప్పరా? స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం అండి. 1:2:39 అనుకుంటండి. సంహితాయాం అనుదాత్తానాం. 1:2:39 మహోదయ. ఈ సూత్రంతో ఏకశృతి అవుతుంది. అవును. అంటే ఇంకా తర్వాత ఎన్ని అనుదాత్తాలు ఉన్నా అవన్నీ ఏకశృతి అయిపోతాయి. ఇంకా అదంతా ఇంకా ఏకశృతి అయిపోతుంది. ఓకే. స్వరితానికి పరంగా ఎన్ని అనుదాత్తాలు వచ్చినా ఏకశృతి అయిపోతుంది. అంటే కొన్ని చోట్ల ఏకశృతి కాకుండా అనుదాత్తం కూడా కనిపిస్తుందండి. అక్కడ ఏంటంటే అదే కొన్ని చోట్ల స్వరితాదేశం రాకుండా కూడా ఉంటుంది. అది ఉదాత్తాద్ అనుదాత్త స్వరిత నిషేధం కూడా జరుగుతుంది. అలా స్వరితం నిషేధం ఏకశృతి కూడా రాదు. అది కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, మనం వచ్చినప్పుడు చూద్దాం. సరే. ఇక్కడ పఠతహాలో అండి పఠ వ్యక్తాయాం వాచి ధాతువు తీసుకోవాలండి. పఠతహాలో ఏంటమ్మా ధాతువు? పఠ వ్యక్తాయాం వాచి అండి. పఠ వ్యక్తాయాం వాచి. అనుబంధ లోపం చేసుకుంటే పట్టు ఉంటుందండి. ధాతో అనే సూత్రం చేత అంతోదాత్తం అండి. పకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుంది. ఏది మహోదయ? సూత్రం చెప్పారు ఇప్పుడు మీరు. ధాతో మహోదయ 6:1:156. తెలుసు. పకారోత్తర అకారానికి మనకి ఉదాత్తం వస్తుందండి. తర్వాత ధాతో అధికారంలో 3:1:91 అండి. ఈ అధికారంలో వర్తమానే లట్ అనే సూత్రం చేత లట్ ప్రత్యయం అండి. లట్ 3:2:123 అండి. ఈ సూత్రంతో లట్ ప్రత్యయం వస్తుందండి. 23 మహోదయ. ఈ లట్ అనుబంధ లోపం చేసుకుంటే లకారం ఉంటుందండి, ఉల్లు ఉంటుంది. ఈ లకార స్థానంలో మనకి ప్రథమ పురుష ద్వివచన వివక్షలో తస్ అనే ప్రత్యయం తెచ్చుకుంటాం. తస్ మహోదయ. ఈ తస్సుకి తింక్షిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత 3:4:113 అండి. ఈ సూత్రం చేత సార్వధాతుక సంఖ్య. తర్వాత కర్తరి షప్ 3:1:68 అండి. ఈ సూత్రం చేత షప్ అనే వికరణ ప్రత్యయం. అంటే పట్టు షప్పు తస్సు. ఇప్పుడు ఈ షప్పుకి అనుదాత్తం సుప్పితం అనే సూత్రం చేత అనుదాత్తం వస్తుంది. అనుదాత్తం సుప్పితం అనే సూత్రం చేత అనుదాత్తం వస్తుంది. తర్వాత అనుదాత్తం అవుతుందండి. తస్సుకి అంటే షకారోత్తర అకారానికి. అవునండి. ఇదే ఉదాత్తం అవుతుంది. పట్టులో పకారోత్తర అది ఉదాత్తం అవుతుంది.
ఆద్యుదాత్తం. ఆ, అంతోదాత్తం అండి. ధాతోహ అనే సూత్రం చేత అంతోదాత్తం అండి. తస్. ఇప్పుడు తస్సకి మనకి ఆద్యుదాత్తస్య అనే సూత్రం చేత ఆద్యుదాత్తం ప్రాప్తమవుతుండగా మన ప్రకృతి సూత్రము అదుపదేశానికి పరంగా ఉన్న లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకం కనుక దీనికి అనుదాత్తం చేస్తుందండి. తకారోత్తర తకారానికి తకారోత్తర అనుదాత్తం. ఆకారానికి అనుదాత్తం వచ్చింది. ఇప్పుడు మొత్తము వర్ణ సమ్మేళనం చేసుకుంటే పఠతస్ అని ఉంటుందండి. పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే పఠతః ఉంటుందండి. పఠతస్ అంటే అకారము, తర్వాత అకారానికి పకారోత్తర ఆకారానికి ఉదాత్తం అండి. టకారోత్తర ఆకారానికి తకారోత్తర ఆకారానికి అనుదాత్తము ఉంటాయి. అంటే ఉదాత్తము అనుదాత్తము ఉదాత్తము అనుదాత్తము, ఉదాత్తము అనుదాత్తం అనుదాత్తం. ఇప్పుడు ఈ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః 8465 అండి. ఈ సూత్రం చేత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితాదేశం అవుతుంది. అంటే పట్టు టకారోత్తర ఆకారానికి స్వరితం వస్తుంది. అకారోత్తర అకారానికి స్వరితం. తర్వాత తకారోత్తర ఆకారంలో అనుదాత్తం ఉంది కదండి, అది ఏకశృతి అయిపోతుంది. స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానం. స్వరితానికి పరంగా అనుదాత్తం ఉన్నప్పుడు అది సంహితలో ఏకశృతిగా అవుతుంది. సంహితలో ఏకశృతిగా తకారోత్తర తకారం ఏకశృతి అవుతుంది. తకారోత్తర ఆకారానికి ఏకశృతి అవుతుంది. ఇప్పుడు పఠతహాలో పఠతహాలో ఉదాత్తము స్వరితము అనుదాత్తము ఉంటాయి. ఉదాత్తము స్వరితము అంటే టకార ఉదాత్తము స్వరితం. తర్వాత ఏకశృతి. ఉదాత్తము స్వరితము తర్వాత ఏకశృతి. స్వరితం తకారోత్తర తకారం స్వరితం అవుతుంది. అవునండి. తర్వాత తకారోత్తర ఆకారానికి ఏకశృతి అవుతుంది. ఇప్పుడు మీరు పట్టు చెప్పారు కదా, టకారంలో ఉన్న ఆకారానికి ఠాలో ఉన్న ఆకి స్వరితం అండి. ఠాలో ఉన్న ఆకు స్వరితం. తర్వాత తకారోత్తర ఆకారంలో అనుదాత్తం ఉంది కదండి. అవునండి. ఈ స్వరితానికి పరంగా అనుదాత్తం ఉన్నప్పుడు సంహిత విషయంలో అది ఏకశృతి అవుతుంది. కాబట్టి ఆ తాకి ఏకశృతి అయిపోయింది. అప్పుడు ఉదాత్తము స్వరితము ఏకశృతి ఉంటాయి. ఉదాత్తము స్వరితము ఏకశృతి వస్తాయి. ఈ సూత్రంలో రూపసిద్ధులు ఇవే అండి. తర్వాత సూత్రము ఆదిహి శిచోన్యతరస్యాం అండి. ఆదిహి శిచోన్యతరస్యాం 6-1-181 అండి. ఆదిహి ప్రథమ ఏకవచనము, శిచః షష్ఠి ఏకవచనము, అన్యతరస్యాం సప్తమి ఏకవచనం అండి. అనువృత్తి ఉదాత్తః. అర్థము సిజంతస్య వికల్పేన ఆది ఉదాత్తో భవతి. సిజంతానికి వికల్పంగా ఆది ఉదాత్తం వస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు మనకి పక్షంలో ఆది ఉదాత్తం రాకుండా సామాన్యంగా అనుదాత్తం వచ్చేస్తుంది. ఉదాహరణ ఏమి ఇచ్చారంటే మాహి కాష్టాం. మాహి కాష్టాం అంటే ఇక్కడ స్వరం మారింది, రూపాలు ఒకలాగే ఉంటాయి, స్వరం మారుతుంది. అలాగే మాహి లావిష్టాం అనే రూపాలు ఇక్కడ మనకి ఇచ్చారండి. మాహి కాష్టాంలో డుక్రీకరణే ధాతువు తీసుకుంటామండి. డుక్రీకరణే ఇది ధాతువు అండి. దీనికి భూ ఆదయో ధాతవహత ధాతు సంజ్ఞ, తర్వాత అనుబంధ లోపం చేసుకుంటామండి. అనుబంధ లోపం చేసుకున్నాక క్రూ ఉంటుందండి. క్రూ ఉంటుంది. దీనికి డుక్రీకరణే ధాతు మహోదయ. అనుబంధ లోపం చేసుకుంటే క్రూ ఉంటుంది మహోదయ.
క్రూ వస్తుంది. దీనికి ధాతో 6 1 156 అండి. ఈ సూత్రం చేత అంతోదాత్తం అండి. అంటే కకారోత్తర రుకారానికి మనకి ఉదాత్తం వస్తుందండి. అంటే కకారోత్తర వచ్చే అకారానికి ఉదాత్తం వస్తుంది. రుకారానికి మహోదయ, కకారోత్తర రుకారానికి ఉదాత్తం. రుకారానికి ఉదాత్తం వస్తుంది, కకారోత్తర రుకారానికి. అవును. తర్వాత ధాతో 3 1 91 అండి. ఈ అధికారంలో లుంగ్ 3 2 110 అండి సూత్రము. ఈ లొంగు సూత్రం చేత 3 2 110 అండి. 2 110. దీంతో లుంగ్ వస్తుందండి, లుంగ్ ప్రత్యయం వస్తుంది. క్రూ లుంగ్. తర్వాత చ్లీ లుంగి. ఈ సూత్రం చేత 3 1 43 అండి. ఇది చ్లీ లుంగి. ఈ 3 సూత్రం 1 చేత 43 అండి. 3 1 43 3 1 43. ఈ సూత్రంతో చ్లీ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. చ్లీ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. తర్వాత చ్లేహ సిచ్ 3 1 44 అండి. ఈ సూత్రం చేత మనకి అంటే ఇప్పుడు చే స్విచ్ అమ్మా. చ్లేహ సిచ్ అండి. చ్లేహ సిచ్ అంటే చ్లీ స్థానంలో సిచ్ ఆదేశం. స్విచ్. ఈ చ్లీ స్థానంలో సిచ్ వస్తుందండి. అవునండి. క్రూ అంటే అప్పుడు స్విచ్ అవుతుంది. క్రూ సిచ్ లుంగ్ అండి. ఇప్పుడు ఈ లుంగ్ స్థానంలో మనము ప్రథమ పురుష ద్వివచన వివక్షలో తస్ ప్రత్యయం పెట్టుకుంటాం. తస్ ప్రత్యయం తెచ్చుకుందాం. ప్రథమ పురుష ద్వివచనంలో తస్ అండి. ఇప్పుడు సిచ్ కి అనుబంధ లోపం చేసుకుంటే హలంత సకారం ఉంటుంది. క్రూ తస్ అండి. క్రూ తస్ ఇలా ఉందండి. ఇక్కడ మనకి తస్తస్ తమిపాం తాం తం తామహ. ఈ సూత్రం చేత సూత్రం నంబర్ ఎంతమ్మా? 3 4 101 మహోదయ. 101. 3 4 101. ఇక్కడ తస్ 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 త నిప్ వీటికి తాం తం త ఆమ్ అనే ఆదేశాలు వస్తాయండి. వస్తాయి. ఇక్కడ మనకి తస్ స్థానంలో తాం ఆదేశం వస్తుంది. క్రూ తాం ఇలా వస్తుంది. తాం. దీనికి శిచి వృద్ధి పరస్మైపదేషు 7 2 1 అండి. 7 2 1. ఈ సూత్రం ఏం చెప్తుందంటే పరస్మైపదము సిచ్చు పరంగా ఉండి దానికంటే పరంగా పరస్మైపదం కనుక ఉంటే ఇగంత అంగం ఉంటే దానికి వృద్ధి అవుతుంది. ఇగంత అంగానికి సిచ్చు పరస్మైపద ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు వృద్ధి వస్తుంది. ఇగంత అంగానికి వృద్ధి వస్తుంది. ఇక్కడ క్రూ అనేది ఇగంత అంగము కాబట్టి దీనికి వృద్ధి వస్తుంది. వృద్ధి వస్తే ఉరణ్యప్రహ అనే సూత్రం చేత కార్ వస్తుందండి. అర్ర వస్తుంది కాబట్టి కార్ అవుతుంది. కార్ తామ్ ఇలా ఉంటుంది. కార్ తామ్. ఇక్కడ ఆదేశ ప్రత్యయో 8 3 59 అండి. ఈ సూత్రం చేత షత్వం కూడా వస్తుందండి. సకారానికి మూర్ధన్య షకారం వస్తుంది. తాము. ఇప్పుడు స్టునాస్టుహు. ఈ సూత్రం చేత మనకి షకార తవర్గలకి యోగం ఉన్నప్పుడు షకార టవర్గలు వస్తాయి కదండి. ఇక్కడ టవర్గ్ వచ్చేస్తుంది. తాంలో ఉన్న తకార స్థానంలో టకారం వస్తుంది. అప్పుడు కార్ టామ్ అవుతుంది. టామ్ అవుతుంది. ఇప్పుడు ఈ తామ్ నుండి మనకి స్వరము ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే
ఆది శిచోన్యతరస్యాం 6-1-181 అండి. ఈ సూత్రము వికల్పంగా ఆది ఉదాత్తం చేసిందండి. వికల్పంగా మనం ఆది ఉదాత్తం చేసుకున్నప్పుడు అకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. అకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుంది. అంటే ఇప్పుడు కారు ఆది ఉదాత్తం కదండి. మొత్తం మీరు కాష్టాం అని శబ్దం అదే పదం పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్నాక మన ప్రకృతి సూత్రంతో ఇక్కడ వికల్పంగా ఆది ఉదాత్తం వచ్చిందండి. వస్తే కకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం ఉంటుంది. ఒక్కసారి చెప్పండి అమ్మా. కారుష్టాం అయింది, ఆ కాష్టాం అయింది కదండి. ఇక్కడ మనకి ఆ, ఈ టామ్, ఈ ప్రత్యయం టామ్ కదండి. టామ్ కదా ప్రత్యయం యొక్క భాగము. అవునండి. దానికి ఆద్యుదాత్త ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ మన ప్రకృతి సూత్రం ఏం చెప్పింది? ఆది శిచోన్యతరస్యాం, శిచ్చు పరంగా ఉన్నప్పుడు ఆది ఉదాత్తము వస్తుంది వికల్పంగా. కాబట్టి ఇక్కడ మనకి వికల్పంగా ఆది ఉదాత్తం వచ్చిందండి. సిజంతానికి వికల్పంగా ఆది ఉదాత్తం చెప్పారండి. సిజంత ధాతువుకి వికల్పంగా ఆది ఉదాత్తం. అందుకని కకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం వస్తుందండి వికల్పంగా ఆది ఉదాత్తం వచ్చినప్పుడు. వికల్పంగా ఆది ఉదాత్తం వచ్చినప్పుడు కకారోత్తర వర్తి ఆకారానికి దీర్ఘ ఆకారానికి ఉదాత్తం వస్తుంది. కారు ఆ దీర్ఘాకారానికి ఉదాత్తం వస్తుంది. ఉదాత్తం వస్తుంది. అప్పుడు అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత ఈ టకారోత్తర దీర్ఘ ఆకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. ఆ సూత్రం చెప్పండి అమ్మా. ఏది మహోదయ? ఇప్పుడు కారు రకారోత్తర అంటే రకారోత్తర వర్తి ఆకారానికి అనుదాత్తం వచ్చింది కదా, అది మామూలు అనుదాత్తం పదమేకవచనమే అండి. అనుదాత్తం పదమేకవచనం. ఈ సూత్రంలో ఇది ఒకదాన్ని ఉదాత్తంగా తీసుకున్నాం కదండి, కకారోత్తర ఆకారాన్ని. అవునండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనంతో ఈ టకారోత్తర ఆకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. తర్వాత ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం చేత ఈ టకారోత్తర ఆకారానికి స్వరితాదేశం వస్తుందండి. ఇప్పుడు టకారోత్తర ఆకారానికి ఆకారం దీర్ఘ ఆకారానికి స్వరితం వస్తుందండి. ఇప్పుడు ఉదాత్తము స్వరితము వచ్చాయండి మనకి కాష్టాంలో. ఉదాత్తము స్వరితము, అనుదాత్తం స్వరితం కదండి. కాదు మహోదయ, ఉదాత్తము స్వరితం. ఓహో, కారుష్టాం అంటే ఇక్కడ రకారం ఉంది కదమ్మా. రకారం మనం అనుదాత్తం చేసుకున్నాం కదా. రకారము అది అలంత రకారం కదండి, అందులో స్వరవర్ణాలు లేవు కదా మహోదయ. కాబట్టి కారు అంటే మొత్తంలో కకారోత్తర ఆకారానికి ఉదాత్తం. కారులో కకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం ఉంది కదా. అవునండి. ఇప్పుడు ఈ ప్రత్యయం ఏంటి మనకి? టామ్ అనే భాగం ప్రత్యయానికి సంబంధించి. అవునండి. ఆ టామ్ లో ఆకారానికి ఇప్పుడు మనకి అనుదాత్తం పదమేకవచనంతో అనుదాత్తం అయిపోయింది. అప్పుడు ఉదాత్తము అనుదాత్తము ఉన్నాయి కదండి. రెండు ఉన్నాయి. ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం స్వరితం అవుతుంది. స్వరితం అవుతుందండి. కాకపోతే ఇక్కడ మనము లుంగ్ ప్రత్యయం తెచ్చుకున్నాం కదండి, అట్టాగమం కూడా రావాలి కదండి. లుంగ్ లంగ్ లుంగ్ ష్వడు దాత్త ఈ సూత్రంతో మనకి అట్టాగమం రావాలండి. దానికి ఈ సూత్రం నిషేధిస్తుంది. ఇది అట్టాగమం వచ్చే సూత్రం 6-4-71 అండి. ఈ సూత్రంలో లుంగ్ లంగ్ లుంగ్ ష్వడు దాత్త ఈ సూత్రం నిషేధించేది సూత్రం చెప్తాను. దీంతో అట్టాగమం ప్రాప్తమవుతుంటే మాంగ్ యోగే మాంగతో యోగం ఉన్నప్పుడు అట్టాగమము నిషేధిస్తుంది. 6-4-71 అండి.
74 మహోదయ. 6, 4, 74. 74. ఈ సూత్రంతో అట్టాగమం మనకి నిషేధమైందండి. ఎందుకంటే ఉమ్. ఇక్కడ మనకి మాహి కార్ష్టాం అని ఇచ్చారండి ఉదాహరణ. ఉమ్. ఇప్పుడు అక్కడ మా ఉన్నప్పుడు మాంగయోగం ఉన్నట్టే కనుక ఇక్కడ మనకి అట్టాగమం రాలేదు. నీరజ్ గారు, మహోదయ చెప్పండి. ఇప్పుడు మనకి ఆది శిచో అన్యతరస్యాం అన్న సూత్రం ప్రకారం ఉమ్, మనం ఏమంటాం, ఇది సిజంతస్య వికల్పేన ఆది ఉదాత్తో భవతి అంది. అవునండి. అంటే ఇక్కడ సిచ్ అంతము అంటే మనం ఏం చేస్తాం, ముందు కార్ ఇస్ అదే కదా సా మిగిలింది, దాని తర్వాత కారు షకారం ఎస్ అయిపోయింది. అండి. అంటే ఈ సిచ్ సిజంతం అంటే అంతస్య కార్ష్ అండి. అక్కడ దాకాను, కార్ష్ దాకాను. అసలు ఓహోహోహో, యాక్చువల్ గా అందుకని అయితే మనకి ఇక్కడ అది మీకు చిత్తైన ప్రత్యయం కదండి సిచ్చు. అవును, కాబట్టి సముదాయానికి చి- అంతోదాత్తం రావాలి చితహ తోటి, చితహాతోటి. దానికి చితహ తోటి అపవాదంగా ఈ సూత్రం ఆది ఉదాత్తం ఈ చేస్తుంది. సూత్రం. అంటే ఇక్కడ మనం చితహ రాసుకోవచ్చు. చితహ. అంటే అది పక్షంలో వస్తుంది మనకి. ఓకే. ఈ అంటే ఈ ఇప్పుడు ఈ మీరు చెప్పిన దాన్ని బట్టి సిచ్ అంతం కాబట్టి మనకి కకారోత్తరవర్తి అకారానికి ఉదాత్తం వచ్చేసేసింది. వచ్చింది. ఇక్కడ తాముకి మనకి ప్రకృతి సూత్రం ప్రకారం ఇప్పుడు అనుదాత్తం పదమే కొద్యంతో అనుదాత్తం వచ్చేస్తుంది. ఉదాత్తమే ఇది ఒక వికల్పంలోనే. వికల్పం పక్షంలో మళ్ళీ మాహి కాష్టాం అని ఉన్నప్పుడు మనకి తింగహ. మాహి కాష్టాం. అవునండి, కాష్టాం అని ఉన్నప్పుడు మనకి మామూలుగా కాష్టాం అంటే ఇప్పుడు కాష్టాం. అవునండి, కార్ష్టాం ఇప్పుడు తయారు చేసుకున్న రూపమే. ఇక్కడ మనకి అవునండి. సూత్రంతో మాహి పెట్టారంతే. మాహి యాడ్ మాహి పెట్టారు కానీ బట్ 2 రూపాలు అయితే ఒకటే కదమ్మా. ఆ రూపం ఒకటే అదే అండి, సేమ్. కార్ష్టాం ఒకటే. అదే ఇక్కడ కాష్టాం ఒకటే, తెచ్చుకున్నారు ఇక్కడ అంతే. మాహి పెట్టారు. అవునండి, అందుకే డైరెక్ట్ గా ఇంక నేను చెప్తానండి ఫస్ట్ నుంచి మళ్ళీ ఎందుకు. మాహి కార్ష్టాం ఉంది కదండి, ఇక్కడ మనకి చితహ అనే సూత్రం చేత మామూలుగా ఈ సిచ్ సముదాయానికి అంటే కాస్ట్ దీనిలో అంతోదాత్తం రావాలండి. కానీ ఇక్కడ తింగహ అని ఒక సూత్రం ఉందండి 8.1.28లో. 8.1.28 మహోదయ. ఓకే. తింగహ ఇదేం చెప్తుందంటే అతింగంతాత్ పదాదుత్తరం తింగంతం పదం అనుదాత్తం భవతి. అతింగంత పదానికి పరంగా ఉన్న తింగంతానికి సర్వానుదాత్తం అవుతుందండి, సర్వనిఘాతం అవుతుంది అని ఈ సూత్రం చెప్తుందండి మనకి. అంటే ఇక్కడ హి అనేది తింగంత పదం కాదండి, దానికి పరంగా కాష్టాం అనేది తింగంత పదము. కాబట్టి ఈ అతింగంతానికి పరంగా ఉన్న తింగంతానికి సర్వానుదాత్తం రావాలండి. ఇప్పుడు హిచ అని ఒక సూత్రం ఉందండి 8.1.34 అండి. ఈ సూత్రం ఏం చెప్తుందంటే హి ఇత్యనేన యుక్తం తింగంతం అప్రతిలోమ్యే గమ్యమానే నా అనుదాత్తం భవతి. ఇప్పుడు ఈ హీతో కలిసి ఉన్నప్పుడు ఈ తింగంత పదము మనకి అనుదాత్తము కాదు అని చెప్తున్నారు. కాబట్టి అనుదాత్తం కానప్పుడు ఏమవుతుంది, ఇక్కడ హకారం ఎక్కడ వచ్చింది మహోదయ? అంటే మాహి మాహిలో ఉంది. ఈ ఉంది కదా మహోదయ. అవును. కాబట్టి ఇక్కడ ఈ అనుదాత్తాన్ని అది నిషేధించింది. తింగతో ప్రాప్తమైన అనుదాత్తాన్ని ఈ సూత్రం నిషేధించింది. ఇప్పుడు ఏమైంది, ఆద్యుదాత్తశ్చతో మనకి ఇక్కడ ఈ తాంలోని తకారోత్తర ఆకారానికి ఉదాత్తం వచ్చేస్తుంది.
వచ్చి అనుదాత్తం పదమేకవచనం. ఈ సూత్రంతో ఒక్క నిమిషం అండి. ఇక్కడ इच्छा से निघात का प्रतिषेध हो जाता है। इसी प्रकार लाविष्टम पक्ष में एवं पक्ष में सिच को हुआ इट्टागम सिच का भागमान. ఇక్కడండి మనకి ఈ అనుదాత్తం అదే ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆది ఉదాత్తము రాకుండా చితః అనే సూత్రంతో సముదాయానికి అంతోదాత్తం కదండి. చిత్త సముదాయానికి అంతోదాత్తం కాబట్టి అక్కడ అంతోదాత్తము వస్తుంది. అంతే. ఇప్పుడు అంతోదాత్తం అంటే కాష్టాంలో టకారోత్తర ఆకారానికి అంతోదాత్తం వచ్చింది. ఉదాత్తం అండి. ఔదాత్తం అండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనంతో ఈ కకారోత్తర ఆకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. ఇది ఇంకొకసారి చెప్పండి మేడం, కొంచెం ఈ పక్షంలో ఏదైతే ఉందో అది కొంచెం సరిగ్గా అర్థం కాలేదు. మహోదయ్, పక్షంలో మనకి తింగహ అని ఒక సూత్రం ఉందండి. ఈ సూత్రం ఏం చెప్తుందంటే అతింగంతానికి పరంగా ఉన్న తింగంతానికి సర్వనిఘాతం చేస్తుందండి. నిఘాతం అంటే అందులో ఉన్న స్వరవర్ణాలన్నిటికీ అనుదాత్తం ప్రాప్తం అవుతోందండి ఈ సూత్రంతో. అనుదాత్తం ప్రాప్తం. ఇప్పుడు హిచ అనే సూత్రం వచ్చి ఏం చెప్తుంది? హీతో కూడి ఉన్నప్పుడు, ఈ తింగంత పదముకి పూర్వంలో హీ ఉన్నప్పుడు, హీ అనే శబ్దం ఉన్నప్పుడు అనుదాత్తము కాదు అని ఈ అనుదాత్తాన్ని నిషేధించింది. ఇప్పుడు మనకి చితః అనే సూత్రం ఏం చెప్పిందండి? చిత్త సముదాయానికి అంతోదాత్తం చెప్పింది. అంటే ఇక్కడ చిత్తొచ్చిద సముదాయం మొత్తం తీసుకుంటే కాష్టాం వస్తుంది కదండి. ఇప్పుడు ఈ టాలోని అంటే సిచ్చు సముదాయం అంటే ఇక్కడ మనకి సిచ్చు సకారం మొత్తం అంతా వచ్చేస్తుంది, కాష్టాం సముదాయం కదా. సముదాయం అంటే మొత్తం వస్తుంది కదండి. అవును. దానికి అంతోదాత్తం చెప్తుంది. అంతోదాత్తం అంటే స్టకారంలో ఉన్న ఆకారానికి. ఇప్పుడు ఈ టకారంలో ఉన్న దీర్ఘ ఆకారానికి ఉదాత్తం వచ్చింది. తర్వాత అనుదాత్తం పదమేకవచనంతో ఈ కకారోత్తర ఆకారానికి అనుదాత్తము ఉదాత్తము వచ్చింది. వచ్చేసాయి. చాలా కష్టపడాల్సి వచ్చింది. కష్టమేం లేదు మహోదయ, ఉదాత్తం. అదే. తర్వాత ఇక్కడ లావిష్టాం అని రూపం ఇచ్చారండి. ఇక్కడ కూడా మాహి లావిష్టాం అని ఇచ్చారు. ఇది లూయి ఛేదనే ధాతుతో రేపు చెప్పుకున్నాం. లూయి ఛేదనే ధాతుతో అండి ఇట్టాగమం కూడా వస్తుందండి. దీనికి ఇట్టాగమం వచ్చినప్పుడు అంతోదాత్తం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చెప్పారండి ఇక్కడ. అది మనం రేపు చూద్దాం. నమస్కారం అండి. ఇవాళ ఆరుగురు వచ్చారు, సంతోషంగా ఉంది మహోదయ. ఇవాళ ఫుల్ స్ట్రెంగ్త్. ఇంకో శర్మ గారి కొంట్లో బాగలేదు పాపం, వచ్చేవాళ్ళే. శర్మ గారు మిస్ అవ్వరు, లేకపోతే వస్తారు. ఆయనకి ఒంట్లో బాగలేదండి పాపం. శర్మ గారి కొంచెం ఏదో సర్జరీ అది అయ్యి యాంటీబయాటిక్స్ ఇబ్బంది పడుతున్నారు పాపం. సరే మహోదయ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే.
సరే. నవీన్ సార్. సార్ నవీన్ సార్. నవీన్ గారు నవీన్ సార్. మహోదయ సార్ నేను నిన్న మొన్న మ్యూట్ లో కొంచెం ఉన్నట్టున్నారమ్మా. అవును సార్ మ్యూట్ లో ఉన్నారు. సార్ నిన్న మొన్న నోట్స్ ఉన్నారు సార్ ఈ రోజు నీరజమ్మ చెప్పింది. ఇంకా మీరు అది నేను చెప్తున్నాను కదా, ఇంకా వదిలేండి. ఓకే సార్. లేదు సార్ నేను రాసుకుని పేరు ఒకవేళ చేస్తాను. రికార్డింగ్ ఉంది కదా, ఈ రికార్డింగ్ అయితే రికార్డింగ్ అవటం లేదు కదా, ఇంకా ఇదిగో ఇంకా పెట్టినాను చెయ్యాలి, కదా. అప్లోడ్ చేయాలి ఇంకా. కాదు మనకు పర్సనల్ పెట్టి కూడా అప్లోడ్ చేయాలనా? డైరెక్ట్ వస్తుంది కదా. ఆయన నవీన్ చారి అన్న దాంట్లో చేస్తున్నారు కదా. ఆహా. అంటే నవీన్ యూట్యూబ్ లో ఇప్పుడు పెట్టడానికి దాన్ని ఏదో అదే అట్లా లేకుండా అదే. నేనేమంటున్నానంటే మనకి డైరెక్ట్ పంపించేకి ఎప్పుడు సోమవారం నుంచి నేను రాలేకపోతున్నాను. ఆ బయట తిరిగి ఆ పెన్షన్ దీనికోసం తిరిగి అలసిపోయినాను సార్. ఓకే. చేత కావట్లేదు అందుకని. సార్ నవీన్ సార్. హరి ఓం. చెప్పండి సార్. నాకు మొన్న సోమవారందే సార్, సోమ మంగళ బుధ ఈ 3 రోజులది నాకు రికార్డింగ్